క్యారెట్ హల్వా తినుంటారు, సొరకాయ హల్వా తినుంటారు. కానీ ఇవి 2 కలిపిన స్వీట్ ఎప్పుడైనా తిన్నారా? అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే నా లైఫ్‌లో ఫస్ట్ టైం తిన్నాను. కానీ చూడడం, చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇది కూడా మా చేతులతో చేయడం అనేది మాత్రం స్పెషల్ అన్నమాట. ఇది ఇక్కడ స్పెషల్ కాదు, ఆంధ్ర స్పెషల్. ఈరోజు మా చర్చిలో ప్రోగ్రామ్ ఉంది. అందుకని చెప్పేసేసి స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఈ స్వీట్. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే ఉంటది. ఐటమ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఓపికగా చేసామంటే దీనికి మించిన స్వీట్ లేదని చెప్పొచ్చు. సొరకాయని తురిమేసేసి ఉడకబెట్టుకొని వాటర్ వడకట్టాలి. అలాగే క్యారెట్ని కూడా ఉడకబెట్టుకొని వాటర్ వడకట్టాలి. అన్నింటిని సపరేట్ గా ఫ్రై చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. టేస్ట్ కూడా రిచ్ టేస్ట్ ఉంటుంది. అన్ని ఐటమ్స్కి తగ్గట్టే టేస్ట్ కూడా ఉంటుంది కదా. అని చాలా ఖర్చుతో కూడింది కూడా. ఖర్చు అయితే ఏమి, అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకోవాలి, తినాలి. అప్పుడే కడుపుకు తృప్తిగా ఉంటుంది. సొరకాయ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో డ్రై ఫ్రూట్స్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి నెయ్యి కూడా ఎక్కువ ఉండాలన్నమాట. మాకు దగ్గర ఈ స్వీట్కి కేజీ నెయ్యి వరకు అయితే పట్టింది. ఫుల్ వీడియో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి రిలీజ్ చేస్తాను. మీరు చూడండి. ఈ స్వీట్ చేయాలంటే 1 గంట టైం అయితే ఖచ్చితంగా కేటాయించాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్పటికప్పుడే రెడీ చేసుకొని అప్పటికప్పుడు మాత్రమే చేసుకోవాలన్నమాట. నీ టేస్ట్ మాత్రం అమోఘంలా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసేయండి. నీ పిక్చరు లాస్ట్లో యాడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు చూసేసేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదేమో క్యారెట్, ఇదేమో సొరకాయ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే మేం బాగుందని చెప్పడం కాదు, తిన్న వాళ్ళందరూ బాగుందన్నారు. ఎలా చేశారని చెప్పి అడిగారు. చూసారా, దాన్ని సెట్ చేసిన తర్వాత అయితే పిక్చర్ ఇలా వస్తుంది. ఫుల్ వీడియోలో మొత్తం డీటెయిల్గా వీడియో చూసేసి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫుల్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు.